అవురా, వచ్చినోళ్ళు వచ్చినట్టు వాళ్ళ రోగాలు బాధలు చెప్తా అంటే నాకు పిచ్చి లేచినట్టుందిరా ఈ అమ్మ. అందుకే నేను చెప్పినట్టు విని మంచిగా పొలం పనులు చేసుకో. నువ్వు దొంగ బాబా అని దొరికినావు అనుకో నీ ఈ సాగు చేస్తారు. ఈ అవనీలో కూడా ఎప్పుడు అయ్యగారు అయ్యగారు మిమ్మల్ని మా దొరమ్మంటాడు. మా దొరసని బంగారం పోయిందంట, యాడుందో జర చూసి చెప్పాలండి. అవునా? ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది? అది తెలిస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తా? కరెక్టే కానీ ఇవాళ బాగా అలసిపోయినా, రేపు వస్తలే. మా దొరసంగా తెలిసిందే కదా, ఇదివరకే మస్తు కోపం మీద ఉన్నాడు. సరే సరే అత్తపో. ఇగో ఇప్పటికైనా మారు. నువ్వు కనుక ఇప్పుడు అక్కడికి పోయినావనుకో నువ్వు దొంగ బాబా అని తెలుస్తుంది. నేను అదే ఆలోచిస్తానే. పోకపోతే ఆ దొర వచ్చి గుంతుకుపోయేటట్టుండే. నువ్వన్నది కూడా నిజమే. ఆ దొర ఇక్కడికి వచ్చిన అత్తడు. నువ్వు సపరేట్ అక్కడికి పోయి ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని రాపో. రేపటి నుంచి దొంగ పనులన్నీ పనిచేస్తూ. అంతే అంటావానే? అంతే. ఇగో నువ్వు గనక అడ్డంగా దొరికినావనుకో ఆ దొర గురించి నీకు తెలుసు కదా, సంపి ముళ్ళగట్టి బాయిలేస్తాడు. సంపి ముళ్ళగట్టి బాయిలేస్తాడు. సంపి ముళ్ళగట్టి బాయిలేస్తాడు. సంపి ముళ్ళగట్టి బాయిలేస్తాడు.